హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపనోపనో హీలర్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన పవర్ఫుల్ చాలా చాలా ఈజీ టెక్నిక్ తో వచ్చేసానండి. అదేంటంటే ఫెంగుషై టిప్స్, ఫెంగుషై టెక్నిక్స్. మనము మన ఇల్లులో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, నెగటివ్ ఎనర్జీస్ ఏం ఉండకూడదు అంటే చిన్న చిన్న ప్లేస్మెంట్స్, చిన్న చిన్న మార్పుల వల్ల మనం ఎంతో పాజిటివ్ ఎనర్జీని, అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తాము. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా షాప్స్కి వెళ్ళినప్పుడు లాఫింగ్ బుద్ధ అని పెట్టుకొని ఉంటారు. కొంతమంది బుద్ధ దగ్గర చుట్టూ కాయిన్స్ ఉన్నట్టు పెట్టుకుంటారు, కొంతమంది చేపని పెట్టుకుంటారు, ఫిష్ని. సో ఇవన్నీ ఏంటనుకున్నారు? ఇవన్నీ కూడా లక్ని, అబండెన్స్ని, వెల్త్ని అట్రాక్ట్ చేసే సింబల్స్ అండి. ఫెంగుషై టెక్నిక్స్ అంటారు. ఈ ఫెంగుషై అనేది చైనీస్ వాళ్ళు వాడే మోస్ట్ పాపులర్ థింగ్ అండి. ఈ ఫెంగుషై అంటే ఏంటి? వే టు బ్యాలెన్స్, అంటే వాటర్ని, విండ్ని మనము బ్యాలెన్స్ చేసే, వాటర్ విండ్ని బ్యాలెన్స్ చేసే ఎనర్జీస్ని ఫెంగుషై అంటారు. సో ఎక్కడైనా కూడా చూడండి, మనకు బ్యాలెన్స్ అనేది ఉండాలి. అది యూనివర్సల్ లా అనొచ్చండి. మనకి ఏదైనా వెళ్ళిపోయిందంటే ఇంకొక దాంతో దేవుడు పూర్తి చేస్తుంటాడు, బ్యాలెన్స్ అనేది చేస్తాడు. ఏదైనా వెళ్ళిందంటే ఏదైనా వస్తుంది, అలా ఖచ్చితంగా మనకు బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఇలా బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికే, పాజిటివ్ ఎనర్జీస్ని క్రియేట్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి మనకు ఫెంగుషై టిప్స్ అనేటివి ఉంటాయి. ఇవి మీరు పాటించినట్టయితే ఈ ఫెంగుషై టిప్స్, మీరు చూడండి ఎంత అదృష్టము, ఆపర్చునిటీస్, మనీ మేకింగ్ ఆపర్చునిటీస్, వెల్త్, హ్యాపీనెస్, రిలేషన్షిప్స్ అన్నీ కూడా మీరు అట్రాక్ట్ చేస్తారు. అందులో మొట్టమొదటి మనం స్టార్ట్ చేసేది మన యొక్క మెయిన్ డోర్, ఫ్రంట్ డోర్ అండి. సో మన ఇంటి ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్ డోర్ ఎలా ఉండాలి అనేది మీకు ఇవాళ నేను తెలియజేస్తున్నాను. ఈ ఫ్రంట్ డోర్లో మనం మామూలుగా చాలా మంది చెప్పులు అనేది వదిలిపెడుతూ ఉంటారు, కరెక్ట్? సో మన చెప్పుల స్టాండ్ కూడా అక్కడే ఉంటుందండి, కానీ అది వెరీ వెరీ రాంగ్ అండి. ఫెంగుషై టిప్ వాళ్ళు ఏమంటారు అంటే, మన ఇంటికి ఎంట్రన్స్ లోనే ఆ చెప్పులు అనేటివి కనిపించకూడదు, ఎందుకంటే దోస్ ఆర్ నెగటివ్ ఎనర్జీస్. మన ఇల్లు ఎంట్రన్స్ ఎప్పుడు కూడా ఏమీ లేకుండా ఫ్రీగా, క్లీన్గా ఉండాలి, క్లీన్గా, క్లియర్గా ఉండాలి. ఎటువంటి ఫర్నిచర్స్ ఉండకూడదు. ప్లాంట్స్ ఉండొచ్చు, బట్ మనం చెప్పుల్ స్టాండ్స్, కొంతమంది డస్ట్బిన్స్ పెడుతూ ఉంటారు, ఎంట్రన్స్లో పెడుతూ ఉంటారు. అంటే మనం ఎంట్రన్స్లో ఏది పెడతామో దాన్నే అట్రాక్ట్ చేస్తాం. సో మీ యొక్క ఫ్రంట్ డోర్ని ఎటువంటివి లేకుండా క్లియర్ చేసుకోండి, సో దట్ మనము ఎనర్జీస్ని ఎటువంటి అడ్డు లేకుండా మనము ఆహ్వానిస్తున్నట్టు. ఫ్రంట్ డోర్ మెయిన్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేస్తుందండి. సో మన ఇంట్లో ఉన్న ఎనర్జీస్ అన్నిటికీ అట్రాక్టింగ్ అంటే వెల్కమింగ్ అదే, కాబట్టి ఆ వెల్కమ్ అనేది మనకు చాలా క్లియర్గా, క్లీన్గా ఉండాలి. ఎటువంటి మీరు అంటే డస్ట్బిన్ బ్యాగ్స్ అనేసి ఇంకా ఏవేవో అన్నీ మనం పెడుతూ ఉంటాము, క్లట్టర్డ్గా పెడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా తొలగించేసి ప్యాసేజ్ అంతా కూడా అద్భుతంగా నీట్గా ఆర్గనైజ్డ్ చేసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ చాలా మంది నాకు అనేది ఏంటంటే, ఇంకా చెప్పుల స్టాండ్ మేము ఎక్కడ పెట్టగలం మేడం, ఇంట్లో పెట్టుకోలేం కదా అని కూడా అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఒకవేళ మీరు పెట్టాల్సి వచ్చిందంటే తలుపుకు దగ్గరలో కాకుండా కొద్దిగా దూరంలో పెట్టి స్టాండ్ని మీరు ఏదైనా కవర్ చేయండి. లైక్ కవరేస్ అయినా, లేదంటే ఏదైనా క్లాత్తో అయినా దాన్ని కవర్ చేయండి. విజిబుల్గా లేకుండా క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ ఎంట్రన్స్ని చాలా నీట్గా, పరిశుభ్రంగా పెట్టుకున్నట్టయితే మీరు ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేస్తారు. సెకండ్ వచ్చేసి మన ఇంట్లో మిర్రర్ ప్లేస్మెంట్స్ అండి. మన అద్దాలు ఎలా ఉండాలి, ఎక్కడ పెట్టాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు తెలియదు, బట్ సో మీరు ఎప్పుడు వినుండరు ఈ ఫెంగుషై టిప్. మిర్రర్ ప్లేస్మెంట్ వచ్చేసి మనం ఇంట్లో డైనింగ్ హాల్ ఉంటే, డైనింగ్ హాల్లో మన యొక్క మిర్రర్ హాల్కి ఎబవ్గా పెట్టాలి. డైనింగ్ టేబుల్ యొక్క కొద్దిగా పైగా మనము ఈ మిర్రర్ అనేది పెట్టాలి. మనము డైనింగ్ టేబుల్ మీద మనం తినే మన భోజనమే మన యొక్క సంపద గుర్తిస్తుంది. అందుకని మనం మిర్రర్ పెట్టినప్పుడు అది యాంప్లిఫై అవుతుంది, ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, మన వెల్త్ అనేది ఎక్కువగా అవుతుంది. మిర్రర్లో మనం పెట్టామనుకోండి, అది మళ్ళీ కనిపిస్తుంది, సో డబల్గా కనిపిస్తుంది. కాబట్టి మన ఎనర్జీస్ యాంప్లిఫై అవ్వడానికి డైనింగ్ టేబుల్ దగ్గర మనము పైన మిర్రర్ అనేది పెట్టినట్టయితే మనకు అత్యంత అద్భుతంగా మనకు మనీ అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు మీ డైనింగ్ టేబుల్ పైగా మీరు ఈ మిర్రర్ అనేది పెట్టుకోవచ్చు.
కిచెన్లో మిర్రర్ అస్సలు పెట్టొద్దండి. ఒకవేళ ఎవరైనా కిచెన్లో మిర్రర్ పెట్టుంటే దయచేసి రిమూవ్ చేసేయండి. ఇంకొకటి వచ్చేసి మన ఇంట్లో లివింగ్ రూమ్లో కానీ లేదంటే ఎటువంటి రూమ్స్లో అయినా కూడా ఎక్కువగా విండ్ కైమ్స్ అనేటివి మనం తగిలించినట్లయితే, ప్లేస్ చేసినట్లయితే మన ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీస్ అనేటివి ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా, మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎప్పుడు దేవుడు పూజ చేసినా గంట మోగిస్తూ ఉంటారు కదా. ఎందుకు గంట మోగిస్తారు? దట్ ఈస్ ఏ సింబల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా ఆ సౌండ్కి అవి బయటికి వెళ్ళిపోతాయి. సో ఆ బ్లాక్డ్ ఎనర్జీస్, అన్స్టక్డ్ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి. ఈ విండ్ కైమ్స్ మనం తగిలించడం వల్ల ఆ సౌండ్కి మధ్య మధ్యలో మనకు ఇంట్లో అనేది పాజిటివ్ ఎనర్జీ ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అందుకోసమే విండ్ కైమ్స్ అనేటివి మీరు హ్యాంగ్ చేయండి. అన్ని రూమ్స్లో హ్యాంగ్ చేస్తే మరింత పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అన్ని రూమ్స్లో చేయలేని వాళ్ళు అట్లీస్ట్ హాల్ ఆర్ లివింగ్ రూమ్లో మీరు పెట్టుకోవచ్చు మీ విండ్ క్యామ్స్ని. ఆ మ్యూజిక్ కూడా చాలా సూదింగ్గా ఉంటుందండి. అవి గాలికి ఇలా తగులుతూ వచ్చే ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ మనకు ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఫోర్త్ వచ్చేసి చెట్లు. మన ఇంట్లో ఎన్ని చెట్లను పెట్టుకుంటే మనకు అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం నేచర్తో ఎంత కనెక్ట్ అయితే మనకు మేనిఫెస్టేషన్, మన పాజిటివ్ ఎనర్జీస్ అనేటివి రెట్టింపు అవుతాయి. సో మనీని అట్రాక్ట్ చేసే ప్లాంట్, లక్ని తెచ్చే ప్లాంట్ జేడ్ ప్లాంట్ అండి. మీరు ఒకవేళ మీ ఆఫీస్, మీ వర్క్ స్పేస్ ఒకవేళ ఇంట్లోనే ఉంది అంటే మీ వర్క్ స్పేస్లో కంపల్సరీగా మీరు పెట్టాల్సిన ప్లాంట్ జేడ్ ప్లాంట్. ఇది ఎంతో అదృష్టాన్ని, సంపదని తీసుకొని వస్తుంది. సో తప్పకుండా అందరి ఇంట్లలోనూ ఈ జేడ్ ప్లాంట్ అనేది మీరు తెచ్చుకున్నట్టయితే మీరెన్నో పాజిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేస్తారు. ఇకపోతే లాస్ట్, ఇది మన ఇంట్లో అందరూ చేస్తారని అనుకుంటున్నాను, బట్ ఎవరైతే చేయరో ఈ వీడియో ద్వారా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఇంట్లో మరొంత మనకు వెల్త్ని సూచించే అతి ముఖ్యమైనది ఏంటి అంటే స్టవ్ అండి, గ్యాస్ స్టవ్. ఆ స్టవ్ అనేది మనకు సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్. సో కాబట్టి మనం ప్రతిరోజు స్టవ్ని అనేది క్లీన్ చేయాలి. మన పూర్వీకులను ఎప్పుడైనా చూసారా, స్టవ్ని ఎంత క్లీన్ చేసి వాళ్ళు ముగ్గు కూడా పెట్టి దానికి దండం పెడతారు. అందుకనే మనకి తెలుసు కానీ మనం పాటించట్లేదు. వాళ్ళ చాదస్తం, మూర్ఖత్వం అనుకుంటామండి. బట్ ప్రతి దానికి రీజన్ అనేది ఉంది. మన స్టవ్ మనకు డబ్బుని, సిరి సంపదల్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆ స్టవ్ని మనం ఎంత నీట్గా పెడితే, ప్రతిరోజు క్లీన్ చేసి దానికి దండం పెట్టుకుంటే, ఎందుకంటే ఫైర్ ఎనర్జీ, మనము గ్యాస్ అనేది వెలిగిస్తాం, ఫైర్ వస్తుంది. ఈ ఫైర్ వచ్చినప్పుడు మనం అద్భుతంగా వెల్త్ని అట్రాక్ట్ చేస్తాం. అందుకే ప్రతిరోజు స్టవ్ని క్లీన్ చేసుకోండి, అట్రాక్ట్ చేయండి అదృష్టాన్ని, పాజిటివ్ ఎనర్జీస్ని, వెల్త్ని. సో ఈ ఫెంగ్ షై టిప్స్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. చిన్న చిన్న టిప్సే కదా, ఈజీగా చేయగలరు కదా, కానీ ఎంతో అదృష్టాన్ని మనము అట్రాక్ట్ చేయొచ్చు. కాబట్టి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.